ఏం జరుగుతుంది రాష్ట్రంలో? బంద్ చేస్తున్నారు సరే, దేనికోసం బంద్ చేస్తున్నారో క్లారిటీ ఉంది. బీసీ రిజర్వేషన్లను 42% కావాలని, కానీ ఎవరు ఇవ్వాలని బంద్ చేస్తున్నారు? ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఈ బంద్ చేస్తున్న వాళ్ళకి క్లారిటీ ఉందా? ఎవరిని అడుగుతున్నారో వారికైనా తెలుస్తుందా? అన్ని పార్టీలు వచ్చి బంద్లో కూర్చుంటే ఎవరిని డిమాండ్ చేస్తున్నారు? ఇక సింపుల్ గా మాట్లాడుకుంటే బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్, కానీ రిజర్వేషన్ ఇవ్వాల్సింది బీజేపీ. కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామన్నారు, ఇచ్చినమన్నట్లే చేసి తప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఇవ్వాల్సింది ఎవరు? కేంద్రంలో ఉన్న సర్కారు దీన్ని ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళే ఫైనల్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలి. మరి అప్పుడు బీజేపీ ఇచ్చినట్లు అవుతుంది కదా. కానీ ఆ క్రెడిట్ ఎవరికి పోతుందో అంటే కాంగ్రెస్కి. కాంగ్రెస్ కు క్రెడిట్ పోతుందంటే బీజేపీ రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అనేది ఆలోచన చేయాల్సిన విషయం. ఇవన్నీ కాదు అనుకుంటే రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలి, మోడీ ఓకే చేయాలి. రెండు పార్టీలు రెడీ అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన బీసీ రిజర్వేషన్ ఓకే అవుతుంది. వీళ్ళు ఇక్కడ బంద్ చేసినంత మాత్రాన ఇద్దరు పెద్ద మనుషులు ఒప్పుకుంటారనేది వేరే విషయం. అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ ఇద్దరు దీనిపై స్పష్టంగా ముందుకెళ్లాలి అంటే ఒకటి ఆప్షన్. రెండు పార్టీల నుంచి ఇక్కడ 16 మంది ఎంపీలు ఉన్నారు, బలం కూడా సమానంగా ఉంది. రెండు పార్టీలకు 8 మంది చొప్పున ఉన్న ఎంపీలు కానీ రిజైన్ చేస్తే ఇమ్మీడియట్ గా దీనిపై కదలిక వస్తుంది. కానీ వాళ్ళకంత కమిట్మెంట్ ఉందా అంటే అందరికీ తెలిసిందే. ఉన్న ఎంపీలు ఏ వర్గానికి చెందిన వారైనా కావచ్చు, కానీ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒక అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక స్టెప్ తీసుకోవాలి. అదంతా ఇక్కడ కనిపించడం లేదు, కానీ డ్రామాలు మాత్రం బాగానే కనిపిస్తున్నాయి. ఇక లోకల్ లీడర్లు అయితే నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు మొత్తంగా ఈ యొక్క బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దీన్ని అడ్డుపడి అమలు కాకుండా చేసినటువంటి ఘనత వాళ్ళకు దక్కుతుంది. ఈరోజు బీసీల పాపం వాళ్ళకు కొట్టుద్ది. ఎందుకంటే వాళ్ళు మీ కోర్టులో ఉంది, మీరు మాట్లాడండి, ప్రధానమంత్రితో మాట్లాడి అది అమలు చేపిస్తే మీకే వస్తుంది క్రెడిట్. దీనిలో ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడము, తదుపరి చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ అమలు జరగడానికి జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కడైతే కేంద్రంలో పెండింగులు ఉందో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా తెలంగాణ బలహీన వర్గాల, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పే ప్రయత్నం చేయండి. బీజేపీ లీడర్లు కూడా అంతే ఉన్నారు. ఈటల ఏది మాట్లాడినా స్ట్రాంగ్ గా మాట్లాడతారని అందరికి తెలిసిందే. కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం జస్ట్ మేనేజ్ చేశాడు. ఏదో బంధువుకు పిలుపునిచ్చారు కాబట్టి వచ్చామనే, కానీ కేంద్రం పెద్దలతో సంబంధాలు ఉన్నాయి, లీడర్లు అందరం కలిసి స్టెప్ తీసుకుంటాం అనే ఏ మాత్రం మాట ఇచ్చి రావలేదు. ఇది ఒక 42% స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు. ఈ ఉద్యమం చట్టసభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి. నెంబర్ 2. నెంబర్ 3, మేము యాచించకాడ ఉండద్దు, శాసించకాడ. మేమెంతో మాకంతా నినాదము, మాకు కూడా పాలించే అర్హత ఉంది, పాలించే శక్తి ఉంది. కాబట్టి మేమే పాలించక. పాపం పెద్ద మనిషి బంద్లో భాగంగా బయటకు వచ్చి కింద పడిపోయాడు. విహెచ్ మాత్రం కాంగ్రెస్ కు పట్టించుకోకుండా బీసీ తరపున మాట్లాడినట్లే కనిపిస్తోంది. సింపుల్ గా ఈ ఒక్క సాయం చేయి మోడీ అంటూ ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేశాడు. దీనికి నేను రాజకీయంగా ఎవరినేమన్నా ఆలోచన చేయండి. రవయ్యాల నక్సలైట్ల మార్పు వచ్చింది, ఎవడన్నా అనుకున్నాడా? AK-47 ఇచ్చేస్తున్నారు. కనుక నరేంద్ర మోడీ యాజ్ ఎ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను నీకు ఎన్నోసార్లు కలిశాను, పార్లమెంట్లో కలిశాను, ఎంపీలతో కలిశాను. ఈసారి మాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఇది అయ్యే వరకు నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్. పార్టీల ఆట అలా నడుస్తోంది. కోర్టులేమో ఎన్నికలు ఎప్పుడు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాయి. ఈ బంద్లే కాదు, లీడర్లు కూడా పార్టీల కంటే రిజర్వేషన్లకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తే మాత్రం కాంగ్రెస్ బీజేపీ పెద్దల్లో కదలిక వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎంతవరకు ముందుకెళ్తారో, ఎన్ని రోజులు స్ట్రాంగ్గా నిలబడతారు అనేది చూడాలి.